రాజమౌళి సినిమా అంటే ఇక చెప్పేదేముంటుంది. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ నుంచి హైదరాబాద్లోని స్మాల్ డైరెక్టర్ వరకు అందరూ తన మేకింగ్కు ఇన్స్పైర్ అవుతారు. తాను తీసే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. అలాంటి డైరెక్టర్ బిగ్ స్క్రీన్కు దూరం అవుతున్నాడా? వారణాసి తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? ఇది వారణాసి టీజర్. రాజమౌళి తెరకెక్కించే కొత్త సినిమా 2027లో ఈ మూవీ విడుదల కాబోతోంది. ఆ తర్వాత మాత్రం రాజమౌళి సినిమాలకు దూరమయ్యే అవకాశాలున్నాయి. అదేంటి, ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లిన మేక సినిమాలకి రిటైర్మెంట్ ప్రకటిస్తే ఎలా అంటే, రాజమౌళి కేవలం సినిమాలకు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. ఆ తర్వాత ఓటీటీ వరల్డ్ లోకి అడుగు పెట్టబోతున్నాడట. రాజమౌళికి ఓ డ్రీమ్ ఉంది. అదేంటి అంటే, మహాభారతాన్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ లో తెరకెక్కించాలి అని. అందుకోసమే కెరియర్ బిగినింగ్ నుంచి అడుగులు వేస్తూ వస్తున్నాడు. కెరియర్ లో తొలిసారి వారణాసి లాంటి మైథాలజీని తీస్తున్నాడు. వన్స్ వారణాసి కంప్లీట్ అయితే ఆ తర్వాత భారతాన్ని వెబ్ సిరీస్ రూపంలో ఎపిసోడ్స్ కొద్దీ నిర్మించాలి అనేది జక్కన్న ప్లానెట్. అలా అయితే రాజమౌళి కొంతకాలం సినిమాలకు దూరం కాక తప్పదు అనేది లేటెస్ట్ రూమర్. అయితే ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉందట. రామాయణాన్ని ఎలా అయితే 4,000 కోట్ల బడ్జెట్ తో బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు, అలాగే రాజమౌళి తెరకెక్కించే మహాభారతాన్ని కొన్ని భాగాలుగా బిగ్ స్క్రీన్ పై తీసుకురావాల్సింది అని బడా నిర్మాతలు అడుగుతున్నారట. అందుకోసం అవసరమైతే 6,000 కోట్ల బడ్జెట్ వేచించడానికి సిద్ధంగా ఉన్నారట. మొత్తంగా రాజమౌళి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై సడన్ గా పుట్టుకొచ్చిన రూమర్స్ పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారాయి.